హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు బ్లాగ్స్. ఈ వీడియో బ్లాగ్లోనైతే రాజమండ్రిలో ఉన్నటువంటి గోదావరి స్టేషన్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి కామెంట్ ఈ వీడియోకి ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. లెట్స్ గో టు ద వీడియో. ఇప్పుడైతే నేను మీకు రాజమండ్రిలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్ అయిన గోదావరి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఈ గోదావరి రైల్వే స్టేషన్కి ఉన్నటువంటి చారిత్రాత్మక విశేషాలని, అలాగే రాజమండ్రిలో ఈ గోదావరి రైల్వే స్టేషన్కి ఉన్నటువంటి ప్రాముఖ్యతను కూడా నేను మీకు వివరించి క్లియర్గా చూపిస్తాను. నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రైన్ అయితే ఇక్కడైతే ఆగుంది. అలాగే ఇటు చూస్తే గోదావరి బ్రిడ్జ్ అయితే మీకు కనిపిస్తుంది దూరంగా. సరే, ఇక్కడ మీకు బ్లర్ అవుతుంది. ఆల్రెడీ అక్కడ మధ్యలో చూడండి ఒక ట్రైన్ కూడా వస్తుంది. నేను బ్యాక్ క్యామ్ ఆన్ చేసి ఆ వచ్చేటటువంటి ట్రైన్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ గోదావరి బ్రిడ్జ్కి ఉన్నటువంటి ప్రాముఖ్యతని వివరిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ గోదావరి బ్రిడ్జ్ వచ్చేటప్పటికి బ్రిటిష్ కాలం నాటి ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్లో, ఇండియాలో ఉన్నటువంటి ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్స్లో ఈ గోదావరి స్టేషన్ ఒకటి. అంటే రాజమండ్రిలో 2 స్టేషన్స్ ఉంటాయి. ఈ విషయం చాలామందికి తెలియదు. ఒకటి మెయిన్ రైల్వే స్టేషన్, అంటే యాక్చువల్గా ఒకప్పుడు ఇదే మెయిన్ రైల్వే స్టేషన్. బట్ ఇప్పుడు ఇది చిన్నది అయిపోయి దీన్ని పెద్దదిగా చేయడం, ట్రాక్స్ పెంచడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు దీనికి వచ్చేటటువంటి రద్దీకి అనుగుణంగా సెకండ్ రైల్వే స్టేషన్ కూడా కట్టడం జరిగింది. సో అప్పుడు ఇది దీన్ని గోదావరి స్టేషన్ కింద చేశారు, దాన్ని రాజమండ్రి స్టేషన్ కింద చేయడం జరిగింది. దూరంగా చూస్తున్నారు కదా, అది గోదావరి ఐకానిక్ బ్రిడ్జ్ అనమాట. అంటే గోదావరి రాజమండ్రి వచ్చేసామని తెలియడానికి ఉన్నటువంటి ఐకానిక్ బ్రిడ్జ్ ఇది. ఇప్పుడు ఇందులోంచి వచ్చేటటువంటి ట్రైన్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. అలాగే ఈ గోదావరి బ్రిడ్జ్ మీద చాలామంది ట్రావెల్ చేస్తుంటారు. కానీ ఒక ట్రైన్ వచ్చేటప్పుడు ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర వచ్చేటటువంటి వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి, సౌండ్స్ ఎలా ఉంటాయి, బ్రిడ్జ్ ఎలా షేక్ అవుతుంది అనేది ఈ వీడియోలో మ్యాక్సిమం చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మీరు చూస్తున్నారు కదా, దూరంగానైతే కనుక ట్రైన్ అయితే మనకి ఉన్నటువంటి గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి అయితే రావడం మీరు క్లియర్గా చూస్తున్నారు. అది గోదావరి బ్రిడ్జ్. ట్రైన్ కొన్ని బ్రిడ్జెస్ మీద, అంటే ట్రైన్ వెయిటేజ్ని బట్టి ట్రైన్ వచ్చేది ప్యాసింజరా, గూడ్సా, లేదా ఏ ట్రైన్ అనేది, అంటే ఎక్స్ప్రెస్, దీన్ని ట్రైన్ని బట్టి బ్రిడ్జ్ మీద ట్రైన్ వచ్చేటటువంటి వేగం డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేదైతే కనుక మీరు చూడొచ్చు, మీకు క్లియర్గా ఇంకా కనిపిస్తుందో లేదో, ఇదైతే గూడ్స్ ట్రైన్. సో మీకు బ్యాక్ సైడ్ ఏమో గోదావరి ఐకానిక్ బ్రిడ్జ్ ఉంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేటప్పటికి 49447. ఇది డబల్ ఇంజిన్ చూడండి. ఫ్రంట్ ఉన్నది ఒక ఇంజిన్, ఇది బ్యాక్ మళ్ళీ స్పేర్ ఇంజిన్ అనమాట. డబల్ ఇంజిన్ ఉంది దీనికి. అది గోదావరి ఐకానిక్ బ్రిడ్జ్ మీకు క్లియర్గా కనపడుతుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు ట్రైన్ ఎలా పాస్ అవుతుంది గోదావరి బ్రిడ్జ్ మీద నుంచి అనేది మీకు క్లియర్ కట్ విజువల్ అయితే ఉందనుకుంటున్నాను. అలాగే ఈ స్టేషన్లో పర్ డే ఎన్ని ట్రైన్స్ పాస్ అవుతూ ఉంటాయి, ఎన్ని ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి అనేది ఖచ్చితంగా వీడియో ఎండింగ్లో ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ స్టేషన్కి ఉన్నటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలోనైతే చూద్దాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్కి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతూ ఉంటుంది. ఈ కంప్లీట్గా ఈ ట్రైన్ సిరీస్ అనేది, ట్రైన్ సిరీస్ అంటే కంప్లీట్గా ఇక్కడ జరిగేటటువంటి గోదావరి జిల్లాలనే కాదు, కంప్లీట్గా రైల్వే స్టేషన్స్, ట్రైన్స్ గురించి ఖచ్చితంగా ఒక సిరీస్ కింద చేద్దామని అయితే అనుకుంటున్నాను. సిరీస్ అంటే కంటిన్యూగా ఒక 10-15 వీడియోస్ అలా అయితే అనుకుంటున్నాను. మ్యాక్సిమం కుదిరితే కనుక ఒక సిరీస్ కింద చేయడానికి అయితే ట్రై చేద్దాం.
ఈసారి కుదిరితే. ఈసారి కుదరకపోతే కనుక నెక్స్ట్ టైం మరి ఎప్పుడైనా మళ్ళీ మనం వీళ్ళు చూసుకుని ఒక సిరీస్ లాగా ప్లాన్ చేసి, అంటే మనం మన ఛానల్లో అల్లూరి సీతారామరాజు గురించి ఒక సిరీస్గా చేశాము, ద్వారబంధాల చంద్రయ్య గారు అని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్ ఆయన గురించి ఒక సిరీస్గా చేశాము, ఆ తర్వాత వాటర్ ఫాల్స్ సిరీస్ ఒకటి చేశాము. సో అలాగే ఒక ట్రైన్ బ్లాగ్స్, ఇండియాలో ఉన్నటువంటి సుదూర ప్రాంతాల్లో వెళ్ళేటటువంటి ట్రైన్స్ గురించి, ట్రైన్ బ్లాగ్స్ గురించి అయితే ఖచ్చితంగా ఒక సిరీస్ కింద అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పుడైతే చూడండి ట్రాక్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్ బోగీస్ అయితే వస్తున్నాయి. ఈ లాస్ట్ బోగీస్ అయిపోతే ట్రాక్ అయితే కంప్లీట్గా ఖాళీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏ ట్రైన్ అయితే వస్తుందో ఆ ట్రైన్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయడానికి ట్రై చేద్దాం. అలాగే నా పైన చూడొచ్చు గోదావరి స్టేషన్ అని చెప్పి. ఈ స్టేషన్కి ఉన్న పేరు, దీనికి రాజమండ్రి రైల్వే స్టేషన్ అంటారు. దీన్ని కంప్లీట్గా గోదావరి స్టేషన్ అని మాత్రం పిలుస్తారు. ఇప్పుడైతే మీరు చూడొచ్చు బ్రిడ్జ్ అయితే క్లీన్గా కనపడుతుంది. ఈ కంప్లీట్గా ఈ ట్రైన్ సిరీస్ అనేది, ట్రైన్ సిరీస్ అంటే కంప్లీట్గా ఇక్కడ జరిగేటటువంటి గోదావరి జిల్లాలనే కాదు, కంప్లీట్గా రైల్వే స్టేషన్స్, ట్రైన్స్ గురించి ఖచ్చితంగా ఒక సిరీస్ కింద చేద్దామని అయితే అనుకుంటున్నాను. సిరీస్ అంటే కంటిన్యూగా ఒక 10-15 వీడియోస్ అలా అయితే అనుకుంటున్నాను. మ్యాక్సిమం కుదిరితే కనుక ఒక సిరీస్ కింద చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఈసారి కుదిరితే. ఈసారి కుదరకపోతే కనుక నెక్స్ట్ టైం మరి ఎప్పుడైనా మళ్ళీ మనం వీళ్ళు చూసుకుని ఒక సిరీస్ లాగా ప్లాన్ చేసి, అంటే మనం మన ఛానల్లో అల్లూరి సీతారామరాజు గురించి ఒక సిరీస్గా చేశాము, ద్వారబంధాల చంద్రయ్య గారు అని చెప్పి ఫ్రీడమ్ ఫైటర్ ఆయన గురించి ఒక సిరీస్గా చేశాము, ఆ తర్వాత వాటర్ ఫాల్స్ సిరీస్ ఒకటి చేశాము. సో అలాగే ఒక ట్రైన్ బ్లాగ్స్, ఇండియాలో ఉన్నటువంటి సుదూర ప్రాంతాల్లో వెళ్ళేటటువంటి ట్రైన్స్ గురించి, ట్రైన్ బ్లాగ్స్ గురించి అయితే ఖచ్చితంగా ఒక సిరీస్ కింద అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం. చాలా మూవీస్లో చూసుంటారు కదా మీకు, వెనకాల గార్డు ఉంటే ఆ గార్డును పట్టుకుని ఆ హీరోనో హీరోయినో లేదంటే విలన్స్ చంపేస్తున్నప్పుడు ఎక్కుతూ ఉంటారు చూసారా. ఈ సీన్ అయితే ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది. కొంచెం జూమ్ చేసి చూపిస్తా, వీడియో అయితే కొంచెం బ్లర్ అవుద్ది. యాక్చువల్గా అయితే ట్రైన్ అక్కడ ఉంది. సో ఈ సీన్ మీరు చాలా మంది చూసే ఉంటారు కదా చాలా మూవీస్లో. గోదావరి రైల్వే స్టేషన్ అనేది రాజమండ్రిలో ఎక్కడ ఉంటుంది, దీనికి ఎలా వెళ్ళాలనేది ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. ఇది గోదావరి రైల్వే స్టేషన్. ఇలా మనం ఒక్కసారి ఇక్కడ నుంచి రైట్కి తిరిగామంటే ఇక్కడ మీరు దూరంగా చూడొచ్చు. ఈ శివలింగం అనేది చాలా మంది చూసే ఉంటారు. అంటే దీని గోదావరి ఘాట్, మెయిన్ పుష్కర్ ఘాట్ అనమాట. అంటే ఈవినింగ్ టైము ఇక్కడే మనకి పుష్కర్ హారతి ఇస్తారు. దాని ప్రక్కనే మనకు చూసామంటే ఓల్డ్ బ్రిడ్జ్ కనపడుతుంది అక్కడ దూరంగా చూడండి. ఆ ఓల్డ్ బ్రిడ్జ్ పక్కన ఇక్కడ మీరు చూసారంటే మన గోదావరి జిల్లాలో ఐకానిక్ బ్రిడ్జ్ అనమాట ఇది. ఈ బ్రిడ్జ్ అంటే ఈ పుష్కర్ ఘాట్ ఏదైతే ఇక్కడ ఉండే శివలింగం ఉంటుందో దీనికి కార్నర్లో మీరు ఇక్కడికి వచ్చారంటే హైట్లో, కొంచెం హైట్లో కనపడుతుంది. అవన్నీ చూసారంటే షాపింగ్ మాల్స్ అనమాట. అవన్నీ చూసారంటే కంప్లీట్గా షాపింగ్ మాల్స్. ఆ షాపింగ్ మాల్స్కి పక్కనే ఉంటుంది ఈ గోదావరి బ్రిడ్జ్ అనమాట. యాక్చువల్గా మనకి అక్కడికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లేదు. సమ్ పోలీస్ కూడా అక్కడ ఉన్నారు. సో వెళ్దామంటే కనుక రావడం అయితే ఇప్పుడైతే పర్మిషన్ లేదు అని చెప్పని అన్నారు. బట్ అక్కడ ఏ ప్రాబ్లం ఉందనేది మనకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే అక్కడికి అలౌ చేయట్లేదు. సో అందుకనే నేను దూరం నుంచి అయితే మీకు ఇక్కడ ఉన్నటువంటి గోదావరి ఐకానిక్ బ్రిడ్జ్ని చూపిస్తున్నాను. అలాగే దాని కింద అంటే ఆ బ్రిడ్జ్ కిందకి మనం ఆ కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మీకు డైరెక్ట్గా దగ్గర నుంచి అయితే చూపిస్తాను. బట్ ట్రాక్ మీద వెళ్ళడానికి అయితే మనకు ప్రజెంట్ పర్మిషన్ లేదు. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.